రేవంత్ రెడ్డికి భూములు దోచుకున్నట్టే కాకుండా విపరీతంగా పన్నులు వేయించి పన్నులు దోచుకున్నట్టే కాకుండా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఏం చేసిర్రంటే ఇప్పుడైనా ఎవరైనా కొత్త వాహనాలు కొంటే ఆ కొత్త వాహనాలు కొనేటోళ్లకు ఈ రోజు రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ ఇచ్చిండు. ఆ బంపర్ ఆఫర్ ఏంటో మీరే వినండి. ఇక రోడ్ ఎక్కితే సేస్ 1 నుంచి కొత్త వాహనాలపై బాధుడు. రోడ్ సేఫ్టీ సేస్ పేరిట రేవంత్ సర్కార్ షాక్. ₹2,000 నుంచి 10,000 వరకు భారం. ఏడాదికి ₹350 కోట్లకు పైగా ఆదాయం. కొత్తగా వాహనాలు కొనేవారికి బెంబేలు. ₹7,519 కోట్ల రాబడే లక్ష్యంగా ఇతర ట్యాక్సులు విధించే కారణంగా అయితే ఈ రోడ్ సేఫ్టీ అనే పేరుతోటి బండ్లు రిజిస్ట్రేషన్ అయిన టైంలో అంటే బండి కొన్న తర్వాత ఏదైతే రేవంత్ రెడ్డి గారు రిజిస్ట్రేషన్లోనే అంటే షోరూంలోనే రిజిస్ట్రేషన్ ఏదైతే పెట్టాడో అక్కడే ట్యాక్సులు ఏ విధంగా చూసుకుంటారో బండి మీద యాస్టీస్గానే రోడ్ సేఫ్టీ అనుకుంటూ ఓ చిన్నపాటి ట్యాక్స్ విధించే కార్యక్రమం దిశగా రేవంత్ రెడ్డి పెట్టబోతున్నాడు. అది ఈ నెక్స్ట్ మార్చి నుంచి అమల్లోకి రాబోతుంది. మార్చి 1 నుంచి. అంటే ఇది ఎందుకంటే రేవంత్ రెడ్డి భూములను కబ్జాలు చేసిండు, సరిపోలేదు. అన్నదమ్ములు ఇద్దరు కలిసి రోజుకు 2,000 కోట్లు సంపాదిస్తూ ఉన్నారు, అది కూడా సరిపోవట్లేదు. తెలంగాణ రాష్ట్రం నీళ్ళని పక్క రాష్ట్రాలకు అమ్ముకున్నాడు, ఆ డబ్బులు కూడా సరిపోలే. తెలంగాణ రావాల్సిన యూరియా బస్తాలు కూడా అమ్ముకున్నాడు, ఆ డబ్బులు కూడా సరిపోలే. రైతు బంధును దోచుకున్నాడు, తులం బంగారం పేరిట పైసలు దాచుకున్నాడు, కళ్యాణ లక్ష్మి పేరుతో పైసలు దాచుకున్నాడు. కొన్ని వేల కోట్ల రూపాయల స్కీములు స్కామ్లను తెరలేపి ₹1,000 దొబ్బుకొని తింటున్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఆఖరికి బండ్లు కొనేటోళ్ళ మీద కూడా మధ్యతరగతి కుటుంబాల మీదనే మళ్ళీ అరకొరక అవసరాలకు బండి కొనడానికి పోతా ఉంటారు. బండి కొంటే రోడ్ సేఫ్టీ అని రోడ్ సేస్ అని తొక్క తోలు ఢంకా తుకారం అనుకుంటూ వీళ్ళు వ్యవహరించే తీరును చూస్తే మిత్రులారా తెలంగాణ సర్వనాశనం అయిపోయేటట్టుంది. ఇప్పుడు ఈ రోడ్ సేస్ ఏంది, ఇది ఏంది కథ, ఇది ఎక్కడి లెక్క? అవసరమైతే పైసలు తగ్గియాలి కదా బండ్ల పైన. కేంద్రం చెప్తూనే ఉన్నది ఆడికి. ఈరోజు మీరు నార్త్ సిటీ సైడ్ పోండి, బండ్ల రేట్లు కానీ కార్ రేట్లు కానీ ఒక బండి మన దగ్గర ₹1,10,000 ఉంటే వాళ్ళ దగ్గర ₹90,000 ఉంటుంది, ₹95,000 ఉంటుంది. మన దగ్గర కారు 25 లక్షలకు ఉంటే వాళ్ళ దగ్గర మాత్రం 22 లక్షలు 22,500,000 మాత్రమే ఉంటుంది. మన కాడికి వచ్చేసరికే రోడ్ ట్యాక్సులు, జిఎస్టీలు, ట్యాక్సులు, ఇప్పుడు ఈ మధ్య రోడ్ సేఫ్టీ సేస్ అనుకుంటూ ఒక్క పెట్టి గీ తీరుగా బాధుడు పైసలు మొత్తం దోచుకుంటూ వ్యవహారము. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మరీ ఘోరంగా మారిపోయింది. కేంద్రం చెప్పింది మరి ఇంత రేట్లకు మీరు అమ్మొద్దని పదే సార్లు చెప్పినా కూడా రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం వినడం లేదు. మీరు షోరూమ్ నడపాలి అంటే ఇది పెట్టండి అనుకుంటూ ఆ షోరూమ్ ఓనర్లకు ఈరోజు ఆ డీలర్లకు బెదిరిస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.